హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. నిఖిల్ రాజేండు షెఫ్ వస్తాడు. ఎవరు? మన షెఫ్ సంజయ్ తుమ్మ షెఫ్ గారు వస్తారు. షెఫ్ వచ్చి భలే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే సంజయ్ తుమ్మ షెఫ్ గారు వచ్చింది. షెఫ్ వచ్చి ఇట్లా పని ఏంది ఫుడ్ అంతా పెడతారు. ఫుడ్ గురించి మాట్లాడతారు. మీకు మంచి ఫుడ్ వండించాలనుకున్నా వండిస్తా అని అంటాడు. నిఖిల్ చాలా హ్యాపీగా ఉంటాడు. నిజం భలే అనిపిస్తుంది. నిఖిల్ హ్యాపీగా అనిపిస్తుంది. నిఖిల్ మస్తు నవ్వుతాడు. ఆయన స్మైల్ భలే ఉంటుంది. తర్వాత అందరి గురించి ఒక్కొక్కరు మాట చెప్తారు. తర్వాత ప్రజలు స్ట్రైక్ చేశారు కానీ నిఖిల్ ఏమంటాడు, నేను ఒక సజెషన్ ఇస్తాను. ఏంటంటే వాళ్ళకు నేను ఫుడ్ తినిపించే బాధ్యత నాది. ఫుడ్ తినిపిద్దాం అని వాళ్ళతో పోయి మంచిగా ఫుడ్ నీళ్ళు తాగమని చెప్తాడు. భలే అనిపిస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఫుడ్ తింటారు, ఫుడ్ తీసుకుంటారు, మళ్ళీ నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు అంటే ఓకే నీళ్ళు తాగుదామని నీళ్ళు తాపించడానికి పోతారు. భలే అనిపిస్తుంది. నాకు నిఖిల్ అయితే సూపర్ అనిపించింది. ఏదైనా ఫుడ్ గురించి అయినప్పుడు కూడా నిఖిల్ అని గౌరవం అన్నా కూడా వెళ్ళాడు. నిజంగా సూపర్ అనిపించింది. మీకేమనిపించింది నాకు తెలియదు, కానీ నాకైతే నిఖిల్ హైలైట్ అనిపించిండు. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిఖిల్ ఈ వీక్ ఎలిమినేషన్ అవుతారు అని చాలామంది అనుకుంటున్నారు. మళ్ళీ నిఖిల్ ఈ వీక్ ఎలిమినేషన్ అవుతాడా కాడా కూడా కామెంట్ చేయండి. కాడని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి.